సార్ అదే ఇక చివరిగా డిబేట్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసే ముందు ఒకే ఒక మాట, ఇప్పుడు కవిత గారు చేసినటువంటి ఆ స్టేట్మెంట్ అంటే ఏంటి, నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో కలపడానికి చాలామంది ప్రయత్నించారు అన్న మాటను మీరు ఆ పార్టీ మనిషిగా ఎలా చూస్తారు అది చెప్పి ఈ టాపిక్ని కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కవిత గారు ఏమన్నా ఒక సాధారణ కార్యకర్త కాదు వాళ్ళ పార్టీలా, మాజీ ముఖ్యమంత్రి బిడ్డే. ఆమె ఏదైనా మాట్లాడితే ప్రజల్లో దాని మీద డిస్కస్ జరుగుతుంది. నిజంగా ఆమె లోపల ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టిండు. ఎవడు ప్రపోజల్ పెట్టిండు, ఎవడు పోయి కూర్చున్నాడు, ఎవడు చేయండు అది చెప్పమనండి. లొల్లేందుకు ఇవన్నీ రాద్దాం ఎందుకు అన్నారు కదా. ప్రపోజల్ పెట్టిర్రు, బీఆర్ఎస్ మొత్తం బీజేపీలో విలీనం. అసలు ఎవడు పెట్టిండు అంటే అలా అయ్య పెట్టిండా, కేసీఆర్ పెట్టిండా, లేదా కేటీఆర్ పెట్టిండా, ఇంకెవడు పెట్టాలి? పెడితే ఇల్లే కదా సార్, బయట ఎవరు పెడతాడు? వీళ్ళిద్దరే ప్రపోజల్ పెట్టాలిగా. ఎవరు పెట్టిరు? కేసీఆర్ పెట్టిండా, కేటీఆర్ పెట్టిండా? కల్పనిక ప్రపోజల్ ఈమె ఆపింది అంటున్నావు. ఓకే, ఆపిన ప్రపోజల్ పెట్టినా ఆపిన సంతోషం, ఆడి వరకు ఒప్పుకుంటాం. వద్దు అన్నావు, నువ్వే రాష్ట్రం ఏమని నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ గురించి నువ్వేం మాట్లాడలేదు, గట్టిగా నిలదీయాలనుకున్నావు అంటే మా పార్టీ మీద పూర్తి స్థాయి ద్వేషం ఉంది, సంతోషం, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఆడి వరకు ఓకే. మన నువ్వు దయ్యాలు అని అంటున్నావు, లెటర్ మా నాయన ఎప్పుడు చింపేస్తుండే అంటున్నావు. మళ్ళీ ఈసారి మీ నాయనే లెటర్ బయట పెట్టిండా, నువ్వు లెటర్ బయట పెట్టినావా, లేదా మీ అన్న పెట్టిండా? ఈ ముగ్గుట్లో ఎవడో పెట్టాలి కదా, బయట అవకాశం లేదుగా. అంటే లెటర్ కూడా మీరే కావాలని దాన్ని బయటకు లీక్ చేశారు. సరే చేస్తే చేసిరు అనుకుందాం. మీ ఇంటి పంచాయతీ ఇలా రాష్ట్రానికి రుద్దే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా ఈ విషయం మీద కేసీఆర్ స్పందించాలి. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన లక్ష్యం ఉండుండొచ్చు, ఏమని నా బిడ్డ కూడా ఒక పార్టీ పెడితే ప్రాంతీయ పార్టీగా బలపడుతుంది, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు, ఇంకో పార్టీ తయారైతుంది, ఉంటే బాగుంటది, లేకపోతే మేమిద్దరమే కలిసి ఉంటాము. నా కొడుకు నా బిడ్డే, రెండు పార్టీలు ఉంటే మా కుటుంబమే వెళ్తా తప్ప బయట అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ద్వితీయ స్థాయి నాయకులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాకుండా ద్వితీయ స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ టికెట్ ఇవ్వకపోతే వాడు ఎక్కడ పోవాలి? బిడ్డ దగ్గరకు పోతారు, కవిత దగ్గరికి పోతారు. ఆడ గెలిచిరనుకో అది కూడా నా పార్టీ, ఈడ గెలిచిరనుకో ఇది కూడా నాదే. ఎటు పోయినా నేనే గెలుపని సైలెంట్గా ఉన్నాడా, లేకపోతే ఇంకేం విషయం అనేది చెప్పాల్సిందంటే అవసరం పులి స్టాప్ పెట్టడానికి 3 సార్లు అవకాశం ఉండే, పెట్టలేదు. ఎందుకు పెట్టలేడు? రీజను అవకాశం ఉండే కదా. హరీష్ రావు విషయం రాగానే వెంటనే కేటీఆర్ పోయిండు కదా, హరీష్ రావు ఇంటికి పోయిండు, ముచ్చట్లు మాట్లాడిండు, చెప్పిండు. మళ్ళీ హరీష్ రావు బయటకు వచ్చేసిండు కదా. మళ్ళీ కవిత ఇంటికి ఎందుకు పోలే? ఉత్తరాలు రాసుకునేంత దూరం తండ్రికి బిడ్డకు ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టి లైమ్ లైట్ ఉండడానికి ఏదో ఒక చర్చ, నా కుటుంబం చర్చ జరగాలి, జరిగితే బీఆర్ఎస్ చర్చనే జరగాలి, కవిత చర్చ, కేటీఆర్ చర్చ, ఈ కేసీఆర్ చర్చ జరగాలనేటువంటి భావంతో వాళ్ళు రోజు ఒక కొత్త ట్విస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏ దాంట్లో నిజాయితీ లేకుంటే దయ్యాలు ఎవరో చెప్పమనండి, దయ్యం చెప్పమనండి.